వర్కర్ 2, వర్కర్ 3 లోనే డిప్లాయ్ ఉంటది నా పాడ్. చూడండి. వర్కర్ 2, వర్కర్ 3 ఎగ్జాక్ట్‌గా మనం ఏదైతే మాట్లాడామో సేమ్ అలానే జరుగుతుంది. సో, వర్కర్ 2, వర్కర్ 3 ఇప్పుడు మనం పాడ్‌ని ఇంక్రీజ్ కూడా చేసి చూద్దాం. పాడ్ కౌంట్‌ని కూడా ఇంక్రీజ్ చేసి చూద్దాం. ప్రూఫ్‌కి kubectl ఎడిట్ డిప్లాయ్ nginx-deployment. సో, పాడ్‌లో మనం ఒక 30 ఇంక్రీజ్ చేద్దాం. సో, kubectl get pod-override చూడండి. నాకు వర్కర్ 2, వర్కర్ 3, వర్కర్ 2, వర్కర్ 3, వర్కర్ 2, వర్కర్ 3 ఎక్కడే గాని నాకు నా వర్కర్ 1 అనేది కనపడడం లేదు. ఎందుకు కనపడడం లేదు వర్కర్ 1? ఎందుకంటే ఆ వర్కర్ 1కి ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్‌ని మొత్తం డిలీట్ చేశాను. అసలు ఆ కీవర్డే లేదు నా దగ్గర. సో, మనం ఇక్కడ ఏం మాట్లాడాము? కీవర్డ్ ఏదైతే ఉంటుందో ఆ కీని మాత్రమే అది ఎగ్జిస్ట్ అనేది ఫైండ్ ఔట్ చేస్తుంది. ఆ కీకి ఏ వాల్యూ ఉందో దానికి సంబంధం లేదు. కీ ఉంటేనే డిప్లాయ్ అవుతుంది. డన్. సో, సేమ్ ఎఫినిటీ మనం ఏదైతే చేసామో సేమ్ అదే యాంటీ ఎఫినిటీ కూడా. ఓకేనా? సో, యాంటీ ఎఫినిటీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఏదైనా ఇబ్బందయితే చెప్పండి. నేను దీనికి గూడా వీడియో అయితే చేస్తాను. సో, నెక్స్ట్ మనం వెళ్తున్నాం. టెంట్ అండ్ టాలరేషన్.